నాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం గుంతకల్ల విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణి దాతలు కీర్తిశేషులు సి సుసై, ఆర్ చిన్నప్ప, ఉత్తరీయమ్మాల్, జయమేరి, అంతోనీ రీటా ఆత్మలకు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో సమస్యలు త్వరగా పరిష్కారం కావాలని, తలంపులు నెరవేరాలని జే సెబాస్టియన్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ కీర్తిశేషులు శ్రీమతి అగరపు అన్నమ్మ గారి 104వ జయంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీమతి సాయం జసింత, శ్రీ సాయం సుందరేశ్వరరావు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గొల్లప్రోలు విచారణ ఇందిరా ప్రియదర్శిని, పి సుకుమార్ రాజు, కెంజీ దెవ్వాణి, ప్రియా సుకృతన్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు వర్ధనపు విజయరావు, విజయ సుశీల కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కథీడ్రల్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న దోమ అన్నమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ గండి ప్రసాదరావు, జీవి సుధారాణి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ల తలంపులు నెరవేరాలని, వారి కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ భుజంగరావు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సురారం విచారణ తుమ్మ రియాన్షికకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని తుమ్మ రాహుల్, రోజా, ప్రతాప్ రెడ్డి, సుందరి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. 38వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పీటర్ ఇజ్రాయెల్, మెర్లీనా పీటర్ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసి రండి దైవజనమా, పూజా సమయమిది. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసి రండి దైవజనమా, పూజా సమయమిది. మాధుని ఆరాధిత స్నేహరాజుని స్తుతించుదా, స్వర్గనాథుని ఆరాధిత స్నేహరాజుని స్తుతించుదా, స్వర్గనాథుని ఆరాధిత
స్నేహరాజుని స్తుతించుదా. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది, పూజా సమయమిది. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలిపూజలో యోగ్యముగా పాల్గొనుటకు మనం తెలుసో తెలియకో చేసిన తప్పిదములను ఒప్పుకొని పాప క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీతో ఉంటును మా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీ ప్రేమానురాగములు నిన్ను ఆశ్రయించు వారి యోగ్యతను, కోరికలను మించి ఉండును. ఈ విషయమును గ్రహించి మేము ఆనందించున్నాము. మా మనస్సాక్షికి భీతిని కలిగించున్న మా పాపములను దయతో మన్నించి, మేము సాహసించి అడుగలేని వాటిని కరుణించి మాకు ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ సహా యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. యేసుక్రీస్తును అన్యులకు బోధించుటకు గాను దేవుడు తన కుమారుని నాకు ప్రత్యక్షపరచెను. పునీత పౌలు గలతీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 13వ వచనం నుంచి 24వ వచనం వరకు. పునీత పౌలు గలతీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 13వ వచనం నుంచి 24వ వచనం వరకు. సహోదరులారా, నేను యూదా మతమునందున్న రోజులలో దేవుని సంఘమును ఎంతగా హింసించి దానిని నాశనం చేయ ప్రయత్నించితినో మీరు విని ఉన్నారు కదా. యూదా మతమును అవలంబించుటలో నా వయస్సు గల తోడి యూదులు అనేకులలో నేనే అగ్రగణ్యుడనై ఉంటిని. మన పూర్వుల సంప్రదాయములపై ఎంతో ఆసక్తి కలిగి ఉండేవాడను. కానీ నా తల్లి గర్భమునందే దేవుడు దయతో నన్ను తన సేవకై ప్రత్యేకించి పిలిచెను. ఆయనను అన్యులకు బోధించుటకు గాను దేవుడు తన కుమారుని నాకు ప్రత్యక్షపరచుటకు ఉద్దేశించినప్పుడు నేను వెంటనే సలహా కొరకు ఏ మనుషుని వద్దకును పోలేదు. నాకంటే ముందు అపోస్తులైన వారిని చూచుటకు నేను యెరూషలేమునకు పోలేదు. కానీ వెంటనే అరేబియాకు వెళ్ళిపోతిని.
దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని 3 సంవత్సరముల తర్వాత పేతురును సందర్శించి విషయములను తెలుసుకొనుటకు యెరూషలేమునకు వెళ్ళి అతనితో 15 రోజులు గడిపి తిని ప్రభువు సహోదరుడైన యాకోబును తప్ప నేను మరి ఏ ఇతర అపోస్తులని చూడలేదు. నేను మీకు రాయిచున్న విషయములలో అబద్ధమాడుట లేదని దేవుని ఎదుట పలుకుచున్నాను. తదనంతరము నేను సిరియా సిలీషియాలలోని ప్రాంతములకు వెళ్ళి తిని అంతవరకును యూదయాలోని క్రీస్తు సంఘముల వారికి నాతో ముఖపరిచయము లేకుండెను. ఒకప్పుడు మనల్ని హింసించిన అతడే ఈనాడు తాను నిర్మూలనము చేయనించిన విశ్వాసమును బోధించుచున్నాడు అని మాత్రము వారు వినుచుండిరి. నన్ను గూర్చి వారు దేవుని స్తుతించిరి. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. ప్రభు శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. ప్రభువు నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుటయు లేచుటయు నీకు తెలియను. నీవు దూరం నుండియే నా ఆలోచనను గుర్తుపట్టదువు. నేను నడుచుచున్నను పరుండియున్నను నీవు గమనింతువు. నా కార్యములెల్లా నీకు తెలియను. అందరూ ప్రభువు శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. ప్రభు శాశ్వత మార్గమున నన్ను నడిపించుము. నాలోని ప్రతి అణువును నీవే సృజించితివి. మాతృగర్భమున నన్ను రూపొందించితివి. నీవు నన్ను అద్భుతముగా కలుగజేసిన భీకరుడవు కనుక నేను నీకు వందనములు అర్పింతును. నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి, అది నాకు బాగా తెలియను. అందరూ ప్రభువు శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. ప్రభు శాశ్వత మార్గమున నన్ను నడిపించుము. నేను రహస్య స్థలమున రూపం తాల్చినప్పుడు, మాతృగర్భమున విచిత్రముగా నిర్మితుడనైనప్పుడు నీ కంటికి మరుగై ఉండలేదు. అందరూ ప్రభువు శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. ప్రభు శాశ్వత మార్గమున నన్ను నడిపించుము. మంచువలే కురియుచున్నది నీ వాక్యము, సెలయేరులై పారుచున్నది నీ వాక్యము. మంచువలే కురియుచున్నది నీ వాక్యము, సెలయేరులై పారుచున్నది నీ వాక్యము. తేనె కన్నను మధురము నీ వాక్యము, జుంటె తేనె కన్నను మధురము నీ వాక్యము. ఇదే సువార్తనిది, ప్రభు యేసుని వాక్కు ఇది. ఇదే సువార్తనిది, ప్రభు యేసుని వాక్కు ఇది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 10వ అధ్యాయము వచనములు 38 నుండి 42 వరకు. వారు ప్రయాణము చేయుచుండా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచ్చట మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను.
ఆమెకు మరియా అను ఒక సోదరి కలదు. ఆమె ప్రభు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధలు వినుచుండెను. మార్త పెక్కు పనులతో సతమతమగుచు ఆయన యొద్దకు వచ్చి, ప్రభు, నా సోదరి పనులన్నీ నాపై వదిలి మీ చెంత కూర్చొని ఉండుట మీరు గమనించటలేదా? నాకు సహాయము చేయుటకు ఆమెను పంపుడు అనెను. అందుకు యేసు, మార్తా మార్తా, నీవు ఎన్నో పనులను గూర్చి విచారించుచు ఆతురత పడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకొన్నది, అది ఆమె నుండి అది తీసివేయబడదు అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆత్మీయందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఈనాటి వాక్యము ద్వారా మనందరికీ ఇచ్చే సందేశం ఏమిటి అంటే, క్రైస్తవుని యొక్క జీవితంలో అన్నిటికంటే ప్రధానమైన స్థానాన్ని క్రీస్తు ప్రభువుకి, తన యొక్క వాక్యానికి, తన సాన్నిధ్యానికి ఇవ్వగలగాలి. అదే క్రైస్తవుని యొక్క ప్రప్రథమమైనటువంటి ఉద్దేశమై ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఒకానొక విచారణలో ఒక విచారణ గురువు చాలా ఖర్చు పెట్టి ఒక సుందరమైన అందమైనటువంటి దేవాలయాన్ని నిర్మించాడు. ఆ నూతన దేవాలయ ప్రతిష్టకి, అంటే ఆ నూతన దేవాలయ ఓపెనింగ్కి విచారణ గురువు ఆ మేత్రాసన బిషప్ గారిని పిలవడం జరిగింది. బిషప్ గారు వచ్చి పూజను ప్రారంభిస్తున్న సమయంలో ఆ విచారణ గురువు లేచి నిలబడి ఆ దేవాలయ విశిష్టతను గురించి మాట్లాడడం ప్రారంభించాడు. ఈ దేవాలయానికి ఇంత ఖర్చు అయింది, ఈ దేవాలయానికి వాడినటువంటి చెక్కలు ఫలానా దగ్గర నుంచి తీసుకొని వచ్చాం, కిటికీలలో ఈ ప్రత్యేకత ఉంది, ఈ దేవాలయం కోసం తయారు చేసినటువంటి శిలువని ఇదిగో ప్రత్యేకమైన పవిత్రమైన స్థలము నుంచి తీసుకొని వచ్చాం, ఈ పీఠం మీద వేసిన రాళ్ళు ఎంతో విలువైనవి, ఖరీదైనటువంటివి అని ఆ దేవాలయంలో ఉన్న ప్రతి వస్తువు యొక్క విశిష్టతని ఆ విచారణ గురువు వివరించటం ప్రారంభించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసేపు ఈ విధంగా విచారణ గురువు ఆ దేవాలయం యొక్క, ఆ దేవాలయానికి వాడినటువంటి వస్తువుల యొక్క గొప్పతనాన్ని వివరించిన తర్వాత ఆ దేవాలయ ప్రతిష్టోత్సవానికి వచ్చినటువంటి ఆ బిషప్ గారు ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. స్వామి, ఫాదర్ గారండి, చాలా మంచిది, మీరు ఈ దేవాలయాన్ని కట్టడానికి వాడినటువంటి వస్తువులన్నిటి యొక్క గొప్పతనాన్ని గురించి మీరు చాలా బాగా మాట్లాడారు, చాలా మంచిది. కానీ మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ దేవాలయంలో ఉన్న వస్తువుల కంటే, ఈ దేవాలయంలో వాడబడినటువంటి వస్తువుల యొక్క గొప్పతనం కంటే, ఈ దేవాలయము కంటే కూడా ఈ దేవాలయంలో నివాసం ఉండబోయేటువంటి దేవుడు ఆ యేసు ప్రభు ఇంకా గొప్పవాడు. కాబట్టి మనం చెప్పాల్సింది ఆ యేసయ్య గొప్పతనాన్ని ఈ వస్తువుల గొప్పతనం కంటే కూడా అని చెప్పారట. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజమే కదా, నిజమే కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాలయంలో నివాసముండే దేవుడు గొప్పవాడు దేవాలయము కంటే కూడా. దేవాలయానికి వాడినటువంటి వస్తువుల యొక్క గొప్పతనము కంటే కూడా ఆ దేవాలయంలో దీవారాత్రములు నివాసం ఉండబోయేటువంటి ఆ క్రీస్తు భగవానుడు గొప్పవాడు, అతి పవిత్రుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనం చదువుకున్న సువిశేషంలో ప్రియులారా,
లూకా సువార్త 10వ అధ్యాయం 40వ వచనంలో ఈ విధంగా పలుకుతుంది. మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచు యేసు వద్దకు వచ్చి, ప్రభువా, నా సోదరి పనులన్నీ నాపై వదిలి మీ చెంత కూర్చొని ఉండుట మీరు గమనించుటలేదా? నా సహోదరికి నాకు సహాయం చేయమని చెప్పండి అని ఉంది. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే, ప్రభువుని ఆహ్వానించింది ఎవరు? ప్రభువుని ఆహ్వానించింది ఎవరు అంటే ఈ మార్తమ్మ వెళ్ళి ఆహ్వానించింది ప్రభువుని. లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో, వారు ప్రయాణము చేయుచుండా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. వారు అంటే ఎవరు ఇక్కడ? యేసు ప్రభు మరి శిష్యులు కూడా. అచట మార్తమ్మ అను ఒక స్త్రీ కలదు. యేసును ఆమె తన ఇంటికి ఆహ్వానించెను. మార్తమ్మే వెళ్ళి స్వయముగా వెళ్ళి యేసు ప్రభువును ఆహ్వానించింది. చాలా సంతోషదాయకమైన విషయం ప్రియమైన సహోదరి సహోదరులారా. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే, ఏ వ్యక్తి అయితే యేసు ప్రభువుని ఆహ్వానించిందో తన ఇంటికి, ఆ వ్యక్తి యేసు ప్రభువుని గురించి పట్టించుకోవడం లేదు. ఆయన సన్నిధిలో సమయాన్ని గడపడం లేదు. ఆయన వాక్యాన్ని ఆలకించటం లేదు. ఇది వచ్చినటువంటి సమస్య ప్రియమైన సహోదరి సహోదరులారా. ప్రభువుని జ్ఞానస్నానంలో స్వీకరిస్తున్నాం మనం. నేను క్రైస్తవుడని అయ్యాను అని చెప్తున్నాం మనం. కానీ ఆ జ్ఞాన స్నానంలో ఏ ప్రభు యొక్క రక్తం చేత మనం కడగబడుతున్నామో, ఏ ప్రభు యొక్క శిలువ అర్పణ ద్వారా మనందరం రక్షించబడుతున్నామో, ఆ ప్రభువుకి మన జీవితంలో ప్రధానమైన స్థానం ఇస్తున్నామా? ఆయన సన్నిధికి వెళ్తున్నామా? ఆయన వాక్యాన్ని ఆలకిస్తున్నామా? ఆ వాక్యానుసారం మనం జీవిస్తున్నామా? ఈ ప్రశ్నలను మనల్ని మనం ఎప్పటికప్పుడు అడగాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. మరియా ప్రభు పాదాల చెంత కూర్చొని ఆయన యొక్క వాక్యాలు బోధలు ఆలకిస్తూ ఉంటే, మార్తమ్మ వెళ్ళి ఆమెను కూడా నాతో పని చేయడానికి పంపించండి అంది. మరి ఇద్దరు వెళ్తే ప్రభు దగ్గర ఎవరుంటారు? ప్రభు దగ్గర ఎవరుంటారు? తాను చెడ్డ కోతి వనమల్లా చెడగొట్టిందంట. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా సందర్భాల్లో మన క్రైస్తవ సమాజంలో, మన క్రైస్తవ సంఘాలలో ఈరోజు మార్తమ్మ మరియల మధ్యలో, యేసు ప్రభు మధ్యలో జరిగిన సంఘటనలు చాలాసార్లు మన మధ్యలో కూడా జరుగుతూ ఉంటాయి. కుటుంబ ప్రార్థనకి పిలుస్తారు, ఫ్యామిలీ ప్రేయర్ లేదా బ్లెస్సింగ్కి పిలుస్తారు. నేను అడుగుతాను, అందరూ ఉన్నారా మీ కుటుంబ సభ్యులు అని అడుగుతాను. చాలా సందర్భాల్లో జరిగేది ఏమిటి అంటే, కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండరు. ఆ కుటుంబ ప్రార్థనకి, ఆ ఫ్యామిలీ ప్రేయర్కి లేదా బ్లెస్సింగ్ ఎవరి కోసం? వాళ్ళ కోసం, ఆ కుటుంబం కోసం. కానీ వాళ్ళు కనపడరు అక్కడ. ఏం చేస్తున్నారు మరి అని అంటే, వాళ్ళ ఫాదర్ అక్కడ వంటల దగ్గర ఉన్నారు, అన్నీ చూసుకుంటున్నారు, వచ్చినటువంటి వారికి తయారు చేస్తున్నారు అని అంటారు. ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, చాలా సందర్భాల్లో మనం దేవాలయానికి వెళ్తాం, పూజలు పెట్టిస్తాం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబంలో ఫలానా వ్యక్తి కోసం ప్రార్థన చేయండి అని పూజ పెట్టిస్తాం. మనం ఏదో పుణ్యక్షేత్రానికో వెళ్ళినప్పుడు కానీ, ఇది పుణ్యక్షేత్రం కదా, ఇక్కడికి వచ్చినప్పుడు కానీ, మనం ప్రత్యేకమైన స్థలానికి వెళ్ళినప్పుడు కానీ, అంటే వెలాంగ్ని కానీ అలా వెళ్ళినప్పుడు కానీ మనం పార్టిసిపేట్ చేయలేకపోవచ్చు. కానీ మన విచారణ దేవాలయంలో మన కొరకై పూజను అర్పించమని మన విచారణ గురువుకి ఒక 100 రూపాయలో లేదా 200 రూపాయలో ఇచ్చిన తర్వాత మనం ఆ పూజలో పాల్గొనకపోతే దాని యొక్క అర్థం పరమార్థం ఏమిటి? దాని అర్థం ఏమిటి అంటే, నేను 100 రూపాయలు ఇచ్చేసాను కదా, నేను 200 రూపాయలు కట్టేశాను కదా, నా కోసం ప్రార్థన చేయండి మీరు. లేదు, నో, దట్ ఈస్ నాట్ ద ఇంటెన్షన్.
దాని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఆ పూజలో మనం పాల్గొనాలి, దేవునితో మనం ఉండాలి, ఆ పూజలో మనం ఉండాలి, ఆయనతో మనం ఉండాలి, ఆయన వాక్యాన్ని ఆలకించాలి. ఇది ప్రధానమైనటువంటిది. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం దేవుని యొక్క దీవెనలు మనం డబ్బుతో కొనుక్కోవచ్చు అనుకుంటాం. లేదు ప్రియమైన సహోదరి సహోదరులారా, నమ్మండి, ఆయన సన్నిధిలో మనం ఉండాలి, ఆయన వాక్యాన్ని మనం ఆలకించాలి, ఆయన దివ్య సప్రసాద విందులో మనం పాల్గొనాలి. ఇలా చేయడం వల్ల మనకి ఎక్కువ దీవెనలు వస్తాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేనైతే ఒక 1000 రూపాయలు ఇచ్చేసాను డొనేషన్, లేదా 1,00,000 రూపాయలు ఇచ్చేసాను డొనేషన్, కాబట్టి నాకు దేవుని దీవెనలు కావాలి. వస్తాయా? లేదు. తప్పు లేదు అందులో. మీరు విచారణని, అదేవిధంగా శ్రీ సభని నడిపించడంలో మనంతట మనముగా ఆర్థిక సహాయాన్ని అవసరమైనప్పుడు మనం తప్పనిసరిగా ఉదారంగా ఇవ్వాలి. నేను దానిని తప్పు పట్టడం లేదు. కానీ నేను ఇచ్చాను కాబట్టి నాకు దీవెనలు రావాలి, నేను ఇచ్చాను కాబట్టి నేను గుడికి రాను అంటే అది ప్రయోజకరమైనది కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని సన్నిధిలో సమయాన్ని గడపాలి. ఎలాగైతే మరియా దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపిందో ఆ విధంగా మనం గడపాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మేము పుట్టు క్రైస్తవులం అని చెప్పుకోవడం వలన మనకి ఆశీర్వాదాలు వస్తాయా? మనకు దీవెనలు వస్తాయా? రావు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. నీవు నేను ఆయన దీవెన పొందాలి అంటే ఆయనతో ఉండాలి, ఆయన వాక్యాన్ని ఆలకించాలి, దివ్య బలి పూజలో పాల్గొనాలి, దివ్య సప్రసాద విందులో పాల్గొనాలి. ఆయన సన్నిధిలో ఆయన సన్నిధి నుండి మనం దీవెన పొందాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటున్న మనం దీనికోసం ప్రయాసపడదాం. దేవుని సన్నిధిలో గడపటానికి, దేవునిలో గడపటానికి, ఆయన వాక్యాన్ని ఆలకించడానికి, ఆయనతో ఉండడానికి ప్రయాసపడదాం. ఆమెన్. స్వీకరించుము ప్రేమతో నా చిన్ని కానుక, నా మదిలో నిన్నే నిలిపిన మనసైన కానుక, నా మదిలో నిన్నే నిలిపిన మనసైన కానుక. దైవమా దైవమా దయతో చేకొని దీవించుమా, దైవమా దైవమా దయతో చేకొని దీవించుమా. గొప్ప ప్రేమను పొందాలని అప్పద్రాక్ష రసము తెచ్చితి, గొప్ప ప్రేమను పొందాలని అప్పద్రాక్ష రసము తెచ్చితి, నీవు చేసిన త్యాగ బలిని స్మరణ చేయగా పదము చేరితి, నీవు చేసిన త్యాగ బలిని స్మరణ చేయగా పదము చేరితి.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునటులా ప్రార్థింపుము. ప్రభువారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును మన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ ఆదేశముల ప్రకారము స్థాపింపబడిన బలులను దయతో స్వీకరింపుమని అర్థించుచున్నాము. బాధ్యతాయుతముగా మేము కొనియాడు పవిత్రమైన పరమరహస్యముల ద్వారా మాయందు నీ పవిత్రీకరణ కార్యమును నెరవేర్చి నీకు సంప్రీతిని కలిగించు పాప విమోచనమునకు మమ్ము పాత్రులను చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో వందరుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతోనేకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, హోసానా స్వామికి సతతం, స్వామికి సతతం. హోసానా 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 స్వామికి సతతం, స్వామికి సతతం. హోసానా హోసానా హోసానా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరమశక్తుల్ పరమ పవిత్ర త్రియేక దైవం భూపరమండలమాద్యత్వము పవనీయ మహిమలు మారుమృగే. హోసానా స్వామికి సతతం, స్వామికి సతతం. హోసానా హోసానా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని
కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియ మాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడెనుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారమును ఈ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవమునకు చేర్చును కాక. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. కమ్మని జీవాహారం రారమ్మని పిలిచెను నిన్ను, కమ్మని జీవాహారం రారమ్మని పిలిచెను నిన్ను. లెమ్ము రమ్ము వడిగ క్రైస్తవా, కమ్మని జీవాహారం రారమ్మని పిలిచెను నిన్ను. లోకము కడు భక్తితో, లోకము కడు భక్తితో, కమ్మని జీవాహారం ప్రారంభని పిలిచెను నిన్ను. ఆకాశం భూమిని సృజించిన దేవుడు ఆదరణతో ఈ వేళ పిలుచుచున్నాడు. ప్రకృతిని అందముగా మలచిన ఆ దేవుడు
పరవశాన నిన్ను పిలుచుచున్నాడు. రమ్మని కమ్మని స్వరముతో పిలిచెను, రమ్మని కమ్మని స్వరముతో పిలిచెను. కమ్మని జీవాహారం ప్రారమ్మని పిలిచెను నిన్ను, కమ్మని జీవాహారం ప్రారమ్మని పిలిచెను నిన్ను. లెమ్ము రమ్ము అడిగ క్రైస్తవా, కమ్మని జీవాహారం ప్రారమ్మని పిలిచెను నిన్ను. లోకరము కడు భక్తితో, లోకరము కడు భక్తితో. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి వచ్చే కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యంతో చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మంచుతుంటుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మేము ఇప్పుడు స్వీకరించిన ఈ దివ్య సప్రసాదము మమ్ము పోషించి మమ్ము ఉత్తేజపరచునుగాక. మేము భుజించిన క్రీస్తు ప్రేమ విందు మా జీవితములలో మార్పును చేకూర్చి స్వర్గ మార్గములో మమ్ము నడిపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నవదిన ప్రార్థనకై అందరూ మోకరించు. మహాప్రభువా మా దేవా, అనేక జనులను పలు విధముల ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదలలోనూ ఆదరువుగా వారి వద్దకు పరిగిడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్య ఫలములను చూచి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయి నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాల యేసును మీ హస్తమును మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమాన ఉపశమను చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్య వరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరునటులా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునటులా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు జాడలలో నడచి మిమ్ము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారంగా కురిపించమని వేడుకొందుముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్తికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదముగాక. మహాజ్ఞానివగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్య శ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించిత్రి కదా. మీ ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యము నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. మహా కనికరము గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా.
అలాగుననే మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తిని చేసి దేవునికి అంగీకారయోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తి పరులకు పునీత అంతోని వారా, దివ్య బాలయేస్సును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా, మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరపున పోరాడితిరి కదా, మేమును బాధల్లో ఉన్న మా సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారముగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయి వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తి గల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా, అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతుల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనందరం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుకుందాం. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తి గల ప్రార్థనను అందరం కలిసి చెప్పుకుందాం. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయంను కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించున్నట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారంగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారంగా ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. చివరి ఆశీర్వాదం కొరకై అందరు లేచి నిలబడదాం. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ శిరములను వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమానందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచియుండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి యందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకొన విచ్చేదురుగాక. సర్వశక్తిమంతుడగు దేవుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీపై దిగివచ్చి నిరంతరము మీతో ఉండునుగాక.
పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. జన్మంబు తోడని అనగాత్మురాలైన నిర్మల మాతవు నీవే. జన్మంబు తోడని అనగాత్మురాలైన నిర్మల మాతవు నీవే. వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును